డబ్బు లేదా? ఏది? మీరేమన్నా నీ మొహమ్మంట నా మీద నీ అనుమానం. నేనేమన్నా అలాంటి వాడినా చెప్పు. ఎవరు తీశారు? శివగామి గారు. పెద్దబాబు గారు, 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 పెద్దబాబు గారు. ఏంటి రాంబాబు, ఏమైంది? మీ చెల్లిగారు చూశానండి. అదేనండి రాత్రి మీరు. సరే నువ్వు వెళ్ళు. అదిగా పెద్దబాబు గారు చెప్పేది నీకే. వెళ్ళు. తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళు. ఆగు. ఏంటి ఏదో చెప్తున్నావు? ఏం లేదండి. రే చూసింది చెప్పు. ఏం చూసావు? ఎక్కడ చూసావు? చెప్పు. నేనెవరు చూడలేదండి. రే చెప్పు. బర్ణిని చూశాను. భరణియా? బావగారు, వాడేదో కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు, వదిలేండి. వాడు కన్ఫ్యూజ్ అవ్వలేదు, మీరే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాసేపు ఉండండి, క్లారిటీ తీసుకొస్తాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,